తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఎన్నికల వాతావరణం నెలకొంది. తెలంగాణలో ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఈరోజు నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా విజయశాంతి మరియు అద్దంకి దయాకర్ మరియు శంకర్ నాయక్ గారు అసెంబ్లీ ప్రాంగణంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు మరియు ఎమ్మెల్యేలు చీఫ్ విప్ ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ముందుగా విజయశాంతి గారు, అద్దంకి దయాకర్ గారు, శంకర్ నాయక్ గారు అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరి అసెంబ్లీకి చేరుకొని ఒక్కొక్కరు 2 సెట్లుగా ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మల్మూరు వెంకట్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. ఉద్యమకారులకు సముచిత స్థానం దొరికింది అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసు శ్రవణ్ గారు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి గారు హాజరయ్యారు. ఈరోజు మమ్మల్ని గౌరవించినందుకు సుదీర్ఘకాల పోరాటం తర్వాత మాకు అవకాశం ఇచ్చేందుకు ప్రత్యేకించి నేరుగా అద్దంకి దయాకర్గా ఉద్యమకారులుగా మీకు అందరికీ తెలుసు, రాజకీయ నాయకుడిగా గత 10 సంవత్సరాల నుంచి మీకు తెలుసు. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి అధిష్టానానికి ఆ ప్రత్యేక కృతజ్ఞతలు. సగటు కార్యకర్త క్షేత్రం సాగినటువంటి కార్యకర్త నుంచి ఇప్పటివరకు ఏ సర్వీసెస్ చేయడానికి మేము సిద్ధం. మా స్ఫూర్తితో ప్రతి ఒక్క కార్యకర్త మీరు కూడా అవకాశాలు ఇవ్వడానికి పార్టీ సోనియా గాంధీ గారికి కావచ్చు. సో చాలా సంతోషంగా ఉంది. ప్రమాణ స్వీకారం కొంతమంది అపోజిషన్ ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు. అయినా మా ముఖ్యమంత్రి గారు తిప్పి కొడుతున్నారు, పొద్దున్న తిప్పి కొడుతున్నారు, మా కార్యకర్తలు తిప్పి కొడుతున్నారు. వీళ్ళ ఆటలు చెల్లవు. ఎందుకంటే 7 లక్షల కోట్లు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఎవరు వాళ్ళు అంటే కేసీఆర్ గారు కొన్నవాళ్ళు. మరి ఇంక 7 లక్షల కోట్లు అప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని సెటిల్ చేయాలంటే డెఫినెట్గా టైం పడుతుంది.